సుందర్ పిచ్చయ్య గారి జీవితం ఒక సింపుల్ మిడిల్ క్లాస్ చెన్నై బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయింది. పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేదు, పెద్ద పవర్ఫుల్ కనెక్షన్స్ లేవు, అలా అని షార్ట్ కట్స్ కూడా లేవు. సాధారణ కుటుంబం, సాధారణ జీవితం. కానీ ఆయన దగ్గర ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉంది. తనను తాను కాన్స్టెంట్లీ అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్. ఎదగాలి అనంటే పొజిషన్ కాదు, స్కిల్ పెరగాలి అనే స్పష్టత ఆయనకి చిన్న వయసులోనే వచ్చేసింది. సుందర్ పిచ్చయ్య గారి విజన్ బోర్డ్ లో ఈ విధంగా ఉంటుంది. హ్యాబిట్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఆయన ఎప్పుడు ఒకే ఆలోచన మీద ఫోకస్ చేసేవారు. ఆ ఆలోచన ఏంటంటే వేరే వాళ్ళ కంటే నేను ఎప్పుడు ఫాస్ట్ గా నేర్చుకోవాలి అని. టెక్నాలజీ మారుతున్నప్పుడు, రోల్స్ మారుతున్నప్పుడు ఆయన లెర్నింగ్ ని ఎప్పుడు స్టాప్ చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక నా లెర్నింగ్ అయిపోయింది అని అనుకోలేదు. డిగ్రీ ఆయనకు పాస్ట్. స్కిల్స్ అనేవి ఫ్యూచర్ అన్న క్లారిటీ క్లియర్ గా ఉంది. స్కిల్ ఫోకస్ లో ఆయన చాలా డీప్ గా పనిచేశారు. సర్ఫేస్ నాలెడ్జ్ కాకుండా డీప్ టెక్నికల్ క్లారిటీ డెవలప్ చేసుకున్నారు. అదే సమయంలో లీడర్షిప్ లో లౌడ్ వాయిస్ కాకుండా కామ్ లీడర్షిప్ ను ప్రాక్టీస్ చేశారు. మాట్లాడటానికి కన్నా వినటం ముఖ్యమని నమ్మారు. టీం మాటలు వినడం, ఐడియాస్ అర్థం చేసుకోవటం, రైట్ డెసిషన్స్ తీసుకోవటం, ఇవన్నీ ఆయన స్కిల్స్ లో భాగం. ఈ స్కిల్స్ వల్లే ఆయన గూగుల్లో స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యారు. ప్రమోషన్స్ పవర్ వలనో, నైస్ వలనో ఆయన గూగుల్ సీఈఓ అవ్వలేదు. ఓన్లీ స్కిల్ బేస్ చేసుకుని మాత్రమే ఆయన గూగుల్ సీఈఓ అవటం జరిగింది. అండ్ ఇది ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాదు, క్లారిటీ అండ్ స్కిల్ వలన ఆయన సీఈఓ అయ్యారు. స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే రికగ్నిషన్ ఆటోమేటిక్ గా వస్తుందని ఆయన జర్నీనే మనకు నిరూపిస్తుంది. ఎంటైర్ లైఫ్ స్టైల్ మనకి ఏం సూచిస్తోంది అని అంటే, మీ డిగ్రీ మీ పాస్ట్, అది మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తుంది. కానీ మీ స్కిల్స్ మీ ఫ్యూచర్, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో అవే డిసైడ్ చేస్తాయి. అందుకే అతని విజన్ బోర్డ్ లో ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది, స్కిల్ అప్గ్రేడ్ అని. రోజు కొంచెం నేర్చుకోవడం, కొంచెం ఇంప్రూవ్ అవ్వడం, అదే లాంగ్ టర్మ్ సక్సెస్ సీక్రెట్. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీరు బిజినెస్ ఓనరా, లీడ్స్ జనరేట్ అవ్వట్లేదా? అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నన్ను పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ జనవరి 1st వీక్ నుంచి మనీ సైకాలజీ మీద 7 days క్లాస్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీరు సంప్రదించండి.